సీమ పట్టిసీమ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. కొత్త ఏడాదిలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కరువు సీమ రాయలసీమకు నీళ్లు అందించనున్నారు. ముచ్చుమర్రి పథకంతో కర్నూలు, కడప జిల్లాల్లో కొత్తగా 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా కేసీ కెనాల్లోకి 1400 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో పాటు నందికొట్కూరు నియోజకవర్గానికి 100% నీటిని అందించనున్నారు. దీంతో పాటు 12 పంపులతో హంద్రీ నివాకు 4200 క్యూసెక్లు పంప్ చేసి 65,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అలాగే పులికనూరు, సిద్ధాపురం రిజర్వాయర్లతో మరో 53,000 ఎకరాలను సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా రిపోర్టర్ హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరి, ప్రస్తుతానికి ఎన్ని గంటలకి ప్రారంభోత్సవం చేయనున్నారు? అలాగే ఏ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి వీటితో? థ్యాంక్ యూ. ముఖ్యంగా దీనికి సంబంధించి ముచ్చుమర్రికి సంబంధించి రాయలసీమకు వరప్రసాదినిగా, జల వరప్రసాదినిగా ప్రభుత్వం మరణిస్తుంది. అలాగే ఈ ప్రాంత రైతులు కూడా అలాగే భావిస్తున్నారు. కేసీ కెనాల్కి సంబంధించిన నీటిని ఇక్కడి నుంచి కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీనిని ఈ రోజు 10:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ప్రస్తుతం ఆగ మేఘాల మీద వర్క్ నడిచింది. ఇమ్మీడియట్ గా కరువుతో అల్లాడుతున్నటువంటి సీమ రైతులకు వారి చేలన్నీ కూడా పండించేందుకు, మరో అన్నపూర్ణగా మార్చేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రాంతం వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టులో 870 అడుగుల నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు నుంచి వాటర్ ని లిఫ్ట్ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అలాగే దాన్ని ఆ రకంగానే డిజైన్ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం రాయలసీమకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా శ్రీశైలం నుంచే మొత్తం వాటర్ ని డ్రా చేసుకోవడం జరుగుతుంది, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి. అయితే ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు ఒక కెనాల్ ద్వారా వచ్చి అక్కడి నుంచి 3 పాయలుగా, ఒకటి తెలుగు గంగ, మరొకటి కేసీ కెనాల్, మరొకటి ఎస్ఆర్బిసి కెనాల్ ద్వారా రాయలసీమకు నీరు అందించడం జరుగుతుంది. కానీ అయితే ఇది మాత్రం 854 అడుగులు మెయింటైన్ చేస్తేనే ప్రధానంగా దానికి సంబంధించి ఉంటుంది. కాకపోతే 854 కి అది మెయింటెనెన్స్, ఆ లెవెల్ మెయింటెనెన్స్ చేయకపోతే ఈ వాటర్ అనేది గ్రావిటీ ద్వారా రావు. దీనికి సంబంధించి మాల్యాల ఎత్తిపోతల పథకం అని మరొక ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్ సంబంధించి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కానీ దానికి కూడా 830 అడుగులు ఉంటేనే అక్కడి నుంచి వాటర్ ని ఎత్తేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 ప్రాజెక్టులు కూడా అంటే ఇవి సఫిషియంట్ గా వాటర్ ఉన్నప్పుడు మాత్రమే నీటిని డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే చాలా బాలారిష్టాలను ఎదుర్కొని అలాగనే నష్టాన్ని నడకన ఈ ప్రాజెక్టు సాగుతూ వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వల్ల ఖచ్చితంగా రాయలసీమకు మేలు జరుగుతుంది. ప్రధానంగా అటు పట్టిసీమ, పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా ఇటు దీనికి కృష్ణా జిల్లాలకు వాటర్ ఇచ్చేసి ఆ వాటర్ ని ఇక్కడి నుంచి రాయలసీమకు తరలించేందుకు వీలుగా ఉంటుందని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా పలుసార్లు ఈ ప్రాజెక్టు కాడికి వచ్చి అధికారులను అలాగే కాంట్రాక్టర్లను పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, వేగంగా చేయాలని సూచనలు సలహాలు ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కనీసం రాయలసీమలో చాలా వరకు వాటర్ ఇబ్బంది లేకుండా, ప్రధానంగా చాలా వరకు కేసీ ఆయకట్టుకు లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి కేసీ ఆయకట్టు ఎండిపోకుండా చూసుకునేందుకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించేందుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇటు అధికారులు కానీ అటు ప్రజానాయకులు కానీ చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి స్థానిక నేతలు కూడా, ఎవరైతే టీడీపీ నేతలు కానీ మిగిలిన పార్టీ నేతలు కానీ పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడుకు ఈ విషయం మరీ చెప్పి ఖచ్చితంగా మాకు ఈ ప్రాజెక్టు కావాలి సార్, ఈ ప్రాంతంలో సస్యశ్యామలం చేయాలంటే ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు వాటర్ డ్రా చేయాలంటే ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా అవసరం అని చెప్పడం జరిగింది. అయితే 870 అడుగులు ఉన్నప్పుడు 770 అడుగులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ లో నుంచి వాటర్ డ్రా చేసుకోవడానికి వీలు కలిగేలా ఇది డిజైన్ చేయడం జరిగింది.
ఓకే హరి, సీఎం ఎన్ని గంటలకు అక్కడికి చేరుకుంటారు, అలాగే వెంట ఎవరెవరు వస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మామూలుగా 10 గంటల తర్వాతనే ఇక్కడికి రానున్నాడు. ఆయనతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాతో పాటు స్థానిక నేతలు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు, ఈ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన నేతలందరూ కూడా హాజరు కావడం జరుగుతోంది. ముఖ్యంగా నందికొట్టూరుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఐదయ్య ప్రోటోకాల్ ప్రకారం ఆయన కూడా రావడం జరిగింది. గతంలో కొన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్లకు హాజరైనప్పుడు కూడా ఈ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ ని, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తయితే ఏ రకమైన లబ్ధి కలుగుతుంది రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ అని చెప్పేసి పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నందికొట్కూరు ఇన్ఛార్జ్ మాంద్ర శివానంద రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు ఇక్కడికి తీసుకొని వచ్చేందుకు చాలా శ్రమించారని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు చెప్పడం జరుగుతుంది. ప్రతిసారి ముఖ్యమంత్రిని కలిసిన ప్రతిసారి కూడా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాన్ని మీరు వీలైనంత త్వరగా పూర్తి చేస్తే తెలుగుదేశానికి తిరుగులేని ఆధిక్యత వస్తుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ద్వారా ఒక నందికొట్కూరుకే కాకుండా మొత్తం రాయలసీమ వ్యాప్తంగా కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దయచేసి దాన్ని పరిశీలించగలరు, వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టును పూర్తి చేయగలరు అని చెప్పేసి ముఖ్యమంత్రిని కలిసిన ప్రతిసారి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన ఆగ మేఘాల మీద ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది. గత సంవత్సరం కేఈ కృష్ణమూర్తి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ద్వారా ట్రయల్ రన్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. అవన్నీ కూడా అధికారులు పూర్తిగా చెక్ చేసిన తర్వాత కొత్త సంవత్సరంలో 2వ రోజే ముఖ్యమంత్రి చేతుల మీదుగా తొలి ప్రాజెక్టు ఈ రోజు కర్నూలు జిల్లాలో ప్రారంభోత్సవానికి రూపుదిద్దుకుంటోంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కరువు సీమ అన్న ముద్ర పడింది. ఈ సీమను ఆ పేరు నుంచి పక్కకు తప్పించేందుకు ఈ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు కింద కంప్లీట్ గా పూర్తి అయిపోతే ఫ్యూచర్ లో కేసీ ఆయకట్టుకు దగ్గర 2 లక్షల ఎకరాల ఉంటుంది. కేసీ ఆయకట్టుకు సంబంధించి ఇటు కడప నుంచి కర్నూలు నుంచి కడప వరకు కేసీ కెనాల్ అంటారు, దాన్ని కర్నూలు కడప కాలువ అంటారు. సో కర్నూలు నుంచి కడప వరకు ఈ వాటర్ ద్వారా ఈ లక్షల ఎకరాల్లో పంటలు పండేందుకు అవకాశం ఉంటుంది. రైతులకు మాత్రం ఒక గొప్ప వరంగా మారుతుందని మాత్రం ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఇటు ప్రజా నాయకులు చెప్పడం జరుగుతుంది, ప్రజా ప్రతినిధులు చెప్పడం జరుగుతుంది. మరోపక్క అధికారులు సైతం దీన్ని ఇంకా కెపాసిటీ పెంచేందుకు, ప్రస్తుతం మాత్రం 5 టీఎంసీల వాటర్ ని లిఫ్ట్ చేసుకునేందుకు ప్రతిపాదించడం జరిగింది. దీన్ని ఇంకా కెపాసిటీని పెంచేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే హరి, దాదాపు ఎన్ని రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి, అలాగే ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఎన్నాళ్ళు పట్టింది? దగ్గర 10 సంవత్సరాల పాటు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు నత్తను తలపించే విధంగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి కూడా చాలా బాలారిష్టాలు ఎదుర్కొంటూ, అలాగే ఒక దశలో ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందా, అసలు ప్రాజెక్టు పూర్తి అవుతుందా లేదా అన్న అనుమానం కూడా రావడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల మీద ఒకసారి రివ్యూ పెట్టిన తర్వాత ముచ్చుమర్రికి సంబంధించి అసలు ఎంత లిఫ్ట్ చేసుకోవచ్చు, ఏ రకంగా లిఫ్ట్ చేసుకోవచ్చు, ఇది రాయలసీమ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా కడప కర్నూలు జిల్లా ప్రజలకు ఎంతవరకు ఈ నీటిని వాడుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఏదైనా రాయలసీమలకు సంబంధించి వాటర్ ని డ్రా చేసుకోవాలంటే ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం గ్రావిటీ మీద ఆధారపడిన స్కీమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి పోతిరెడ్డిపాడు అని చెప్పుకోవచ్చు మనం. ఆ పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 854 లెవెల్ మెయింటైన్ చేస్తేనే, శ్రీశైలం ప్రాజెక్ట్ లో 854 లెవెల్ మెయింటైన్ చేస్తేనే ఆ వాటర్ అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఇటు రాయలసీమకు రావడం అవకాశం ఉంటుంది. దాని తర్వాత మాల్యాల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అది కూడా 830 అడుగులు ఉంటేనే ఇక్కడ నుంచి వాటర్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ నేపథ్యంలో కింద ఉన్నటువంటి ఇటు గుంటూరు కానీ, నల్గొండ కానీ, కృష్ణా జిల్లాలకు సంబంధించి అటు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాటర్ వదిలిన ప్రతిసారి ఇక్కడ రాయలసీమ రైతుల నుంచి కానీ, అలాగే ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అటు పట్టిసీమ నుంచి కృష్ణాకు వాటర్ ఇచ్చేసి ఇటు శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ప్రజెంట్ రాయలసీమకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని గతంలో చాలా సార్లు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజు చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు రాయలసీమ వాసులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ముచ్చుమర్రి
ఎత్తిపోతల పథకానికి సరిగ్గా 10:30కు లేదా 11 గంటలకు ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంటుంది. జిల్లా రైట్ హరి, థ్యాంక్ యూ.